వ్యాపార ప్రత్యర్థిని చంపాలనుకున్నాడు. కిరాయి హంతకులకు సుపారీ ఇచ్చాడు. పక్క ప్లాన్ తో రెడీ చేశాడు. కానీ అక్కడి ఊహించిన ట్విస్ట్, సదరు వ్యక్తి చనిపోయాడనుకుని సుపారీ గ్యాంగ్ వెళ్లిపోయింది. ఓ బైక్ నెంబర్ ఆధారంగా ముఠా దొరికిపోయింది. హైదరాబాద్ లో సంచలనం సృష్టించిన అటెంప్ట్ టు మర్డర్ కేసు ఇది. ఓ వ్యాపారిపై హత్యాయత్నం చేసిన నలుగురు నిందితులను సైబరాబాద్ పోలీసులు అరెస్ట్ చేసి రిమాండ్ కు తరలించారు. కొద్ది రోజుల క్రితం హైదరాబాద్ శివారులో ట్రావెల్స్ యజమాని పరశురాంపై కత్తులతో దాడి చేశారు దుండగులు. మొదట్లో దోపిడీ దొంగలు అనుకున్నారు పోలీసులు, కానీ అది ప్రత్యర్థుల దాడి అని విచారణలో తేలింది. హైదరాబాద్ రామంతపూర్ ప్రగతి నగర్ లో పరశురాం, జ్ఞానకుమార్లు జేకే ట్రావెల్స్ సంస్థను నిర్వహించేవారు. వీరి మధ్య చిన్న చిన్న విభేదాలు తలెత్తడంతో ట్రావెల్స్ లోంచి పరశురాం తప్పుకున్నాడు. పక్కనే మరో ట్రావెల్స్ ని ప్రారంభించాడు. దీంతో జేకే ట్రావెల్స్ వ్యాపారం తగ్గింది. జేకే ట్రావెల్స్ యజమాని జ్ఞానకుమార్ పరశురాంపై ద్వేషం పెంచుకున్నాడు. అతన్ని ఎలాగైనా చంపాలనుకుని కుట్ర పన్నాడు. హత్య చేసేందుకు కిరాయి హంతకులకు సుపారీ ఇచ్చాడు. ఓ రోజు పరశురాం వ్యాపార నిమిత్తం ఖడ్కేశ్వర్ వైపు వెళుతుండగా నార్పల్లి దగ్గర కాపు కాసిన జ్ఞానకుమార్ అతని అనుచరులు అటాక్ చేశారు. దీంతో పరశురాం కుప్పకూలిపోయి అపస్మారక స్థితిలోకి వెళ్లిపోయాడు. పరశురాం చనిపోయాడు అనుకుని సుపారీ గ్యాంగ్ అక్కడి నుంచి పరారైంది. గాయాలతో ఉన్న పరశురాం ను పోలీసులు ఆసుపత్రికి తరలించారు. ఇది దొంగల పని అనుకుని దారిదోపిడీ కేసు నమోదు చేశారు. పోలీసులకు 2 వీలర్ నెంబర్ ఆధారంగా మారింది. ఓ నిందితుడిని పట్టుకుని విచారిస్తే మొత్తం బయటపడింది. నిందితులు పోలీసుల విచారణలో నేరాన్ని అంగీకరించారు. ఇన్వెస్టిగేషన్ లో మనకు తెలిసింది ఏంటంటే, ఈ జేకే ట్రావెల్స్ యొక్క ఓనర్ జ్ఞాన్ కుమార్, కృష్ణ, అహ్మద్ మరియు అఖ్తర్, ఈ నలుగురు కలిసి కాన్స్పిరసీ ద్వారా ఇతన్ని ఎలిమినేట్ చేయాలా, చంపాలనే ఉద్దేశంతో తీర్మానం చేసుకుని 5 లక్షల రూపాయల సుఫారీ కూడా ఈ జ్ఞాన్ కుమారు ఈ కృష్ణకి ఇవ్వడం జరిగింది. అందులో ఈరోజు లీవ్ అవర్స్ నలుగురిని కూడా అరెస్ట్ చేయడం జరిగింది. వ్యాపార ప్రత్యర్థిని చంపాలనుకుని బుక్ అయ్యాడు జ్ఞాన్ కుమార్. నిందితుల నుంచి వేట కొడవలి, 2 ద్విచక్ర వాహనాలు, 2.5 లక్షల నగదు స్వాధీనం చేసుకున్నారు.